అరుణాచలేశ్వరుని దర్శన భాగ్యంతో పాదయాత్ర మొదలుపెట్టాము. పాదయాత్ర మొదలుపెట్టడానికి ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మనం ఇక్కడ టెంకాయ కొట్టి రాజగోపురం నుంచి స్టార్ట్ చేయాలి. శంకర హరలింగ రూపుడా సంచార జగతి నామతోవ నీవురా ఆది అంతమేది నీకు లేదురా. మధ్యలో స్వామివారి టెంపుల్ దర్శనం చేసుకుంటూ మా పాదయాత్రను కొనసాగించాము. అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళం నీ కీర్తనమే. ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే. సాధు జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా. గిరీసురాసుత గౌరీ సఖీ అయ్యి నీ తోడుండా సంకాజోలే శంకు పుర్రే నీకు పుదండా. రంగులేని నాగమణి మెడలో నా వెలుగుచుండా ఏమీ లేని భైరాగోలే యాచించుచుండా. వెన్నెలనే తలపై కొలువై చిందులాడా ఎందుకురా బూడిద నీ నొసట. గిరిజనమే నీకు బంధువులైరిరా సిరులున్న గురువవు చిత్రపురా. కలిమిలేమి కష్టము సుఖము ఓ నీ తూకములో అంతా ఒకటే. అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళపు సంద్రము నీవే. ఓహో ఉండి లేనట్టుండే ఉనికివి నీవే ప్రళయ విలయ కాలాలకు గర్తవు నీవే. సాధు జంగమాది దేవుడా. గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత మధ్యలో ఇలా నిమ్మకాయ సోడా కానీ లేదా చల్లటి నీరు కానీ తీసుకోవడం ద్వారా బాడీ డిహైడ్రేషన్కు గురి కాకుండా ఉంటుంది. మేమైతే నిమ్మకాయ నీళ్ళు తాగాము, బాగున్నాయి. కాకపోతే మన స్టైల్లో లేదు కానీ తమిళనాడు స్టైల్లో అయితే పర్వాలేదు. వీళ్ళు చూడడానికి మాత్రమే బాగుంటుంది కానీ తాగేటప్పుడైతే చాలా పుల్లగా ఉంది. పెద్దగా ఏమనిపించలేదు. కాకపోతే మనకి తప్పదు కాబట్టి తాగాలి. పర్లేదు, బాగానే ఉంది. తాగేసి మళ్ళా మధ్యలోన అక్కడక్కడ దేవుడి ప్రసాదం పెడుతూ ఉంటారు. మధ్యలోన చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరైతే టేస్ట్ చేయండి. ఎందుకంటే మనము 14 కిలోమీటర్లు నడచాలంటే కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి మధ్యలో ప్రసాదాలు చాలా బాగుంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. శివతత్వం సదా శివాయ పూర్ణం పరిపూర్ణం గురు పూర్ణనమాయ. సాధు జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా సంచార జగతి నామతోవ నీవురా ఆది అంతమేది నీకు లేదురా. అండము నీవే పిండము నీవే ఓ ఆత్మవు నీవే పరమాత్మవు నీవే. అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళం నీ కీర్తనమే. ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే. సాధు జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా.
స్వామివారి గిరి ప్రదక్షిణలో అక్కడక్కడ మనం ఎంత దూరం వచ్చాము, ఏ స్వామిని దర్శనం చేసుకున్నామనే కొన్ని పిక్చర్స్ మనకి వేసి ఉంటారు. అక్కడ మనం ఎందాక నడిచాము, ఎందాక నడచాలి అనేది రూట్ మ్యాప్ చాలా క్లియర్గా ఉంటుంది. அனலாக உருவாகி அணையாத சுடராகி அகலாத ஒளியான அருணாச்சலம். ஓம் அருணாச்சலேஸ்வராய நமः. தவமாகி கவி போர்க்கு வரமாகி தாயாகி தயமான அருணாச்சலம். ஓம் அருணாச்சலேஸ்வராய நமः. அண்ணாமலை வாழும் அருணாச்சலா, அன்பான தெய்வமே அருணாச்சலா. அண்ணாமலை வாழும் அருணாச்சலா, அன்பான தெய்வமே அருணாச்சலா. ஜோதி ஒளி வெள்ளமே அருணாச்சலா, கோடி முகலிங்கமே அருணாச்சலா. மனமிறங்கி மலை இறங்கி வாவா என் ஈசனே அருணாச்சலா, எங்கள் அருணாச்சலா. அருணேஸ்வரா எங்கள் அருணேஸ்வரா, அருள்மேவும் தலமோங்கும் அருணேஸ்வரா. அருணாச்சலா எங்கள் அருணாச்சலா, அடியார்க்கு அருளோங்கும் அருணாச்சலா. அண்ணாமலை வாழும் அருணாச்சலா, அன்பான தெய்வமே அருணாச்சலா, அன்பான தெய்வமே அருணாச்சலா. பௌர்ணமியின் நிலவோடு பசியோடு நினைவோடு மலை சுற்றி வந்தோமே அருணாச்சலா. மலை சுற்றி வந்தோமே அருணாச்சலா. மலை சுற்றும் வழி எங்கும் நிலை காட்டும் சிவலிங்கம் எனவாகி இருக்கின்ற அருணாச்சலா. எனவாகி இருக்கின்ற அருணாச்சலா. பௌர்ணமியின் நிலவோடு பசியோடு நினைவோடு மலை சுற்றி வந்தோமே அருணாச்சலா. மலை சுற்றும் வழி எங்கும் நிலை காட்டும் சிவலிங்கம் எனவாகி இருக்கின்ற அருணாச்சலா. ஆதி சிவமே ஆசி பெறவே அண்ணார்ந்து பார்த்தோமே அருணாச்சலா. ஆதி சிவமே ஆசி பெறவே அண்ணார்ந்து பார்த்தோமே அருணா